కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు. అదే చేత కాకపోతే ప్రాకుతూ వెళ్ళు. అంతేగాని కూర్చుండ చోటే ఉండిపోకు. దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అనే వాళ్లను కూడా నీ ముందు తల దించుకునేలా చేసే సత్తా నీది. కన్నీరు కాల్స్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలం. నేను పైకి రావాలి, ఒక స్థాయిలో ఉండాలనుకునే వాళ్ళకి ఏ తోడు అవసరం లేదు. పిచ్చి పనులు చేసే వాళ్ళకి తోడు కావాలి. గమనించండి, మనం మందు కొట్టాలంటే, మందు తాగాలంటే చాలా మంది ఉండాలి. అదే సిగరెట్ తాగాలంటే తోడు ఉండాలి. అదే దొంగతనం చేయాలంటే తోడు ఉండాలి. కానీ స్టేజ్ మీద వచ్చి నిలబడి మాట్లాడాలంటే ఒక్కడే చాలు. అదే విధంగా కోట్ల బిజినెస్ అయిన వ్యాపారంలో సైన్ పెట్టాలంటే ఒక్కడే చాలు. అంతేకాదు, గెలుపులో ఒక్కడే ఉంటాడు, ర్యాంకర్ ఒక్కడే ఉంటాడు, ఉద్యోగం వెళ్ళినా ఇంటర్వ్యూ వెళ్ళినా ఒక్కడే ఉంటాడు. కాబట్టి ఒక్కడు అని చెప్పి ఎప్పుడు బాధపడకు. ఏ పనులు చేయాలన్నా ఒక్కడే. చదువుకోవాలి, చదువు పూర్తి చేయాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి చెప్తున్నా, నువ్వు మొదటి క్లాస్ నుండి ప్రతి ఒక్క అక్షరాన్ని, ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని, ప్రతి పేరాను, ప్రతి పాఠాన్ని, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని చదువుకొని నేర్చుకొని రివిజన్ చేసుకుంటూ చదువు పూర్తయ్యే వరకు, ఉద్యోగం వచ్చేంత వరకు, లేదా ఉద్యోగం పొందడానికి ఏజ్ బార్ అయ్యేంత వరకు కంటిన్యూగా చదివితే విజయం నిన్ను విడిచి ఎక్కడికి పోతుంది. అలాగే నువ్వు చదువు పూర్తి చేయాలన్నా, ఉద్యోగం సాధించాలన్నా నీ మనసులో చదువు గురించిన ఆలోచనలు, ఉద్యోగ లక్ష్య సాధనతో ముందుకెళ్తే నీ మనసులో ఏ చిన్న వెంట్రుకంతా కూడా అబ్బాయి మనసులో అమ్మాయి గురించిన ఆలోచనలు, అమ్మాయి మనసులో అబ్బాయి గురించిన ఆలోచనలు ఉండకుండా, నీ మనసులో ఏ చిన్న ఎంజాయ్కి కూడా తావు ఇవ్వకుండా నీ బుర్రకు మాత్రమే పని పెట్టగలిగి చదివితే, చదువు పూర్తయి ఉద్యోగం పొందే వరకు బ్రహ్మచర్యం పాటిస్తే నిన్ను కనడానికి ప్రాణం పణంగా పెట్టి నిన్ను కన్న తల్లి రుణం, నిన్ను పెంచి పెద్ద చేసిన నీ నాన్న రుణం తీర్చుకోగలవు. మా నాన్న చెప్పింది అక్షరాల సత్యం, అంతే కదా. మనలాంటి స్టూడెంట్స్ ఎలిమెంటరీ, హై స్కూల్, ఇంటర్, డిగ్రీ, పీజీ స్థాయి వరకు సిలబస్ను మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చదవకపోవడం మరియు చదువుతున్నప్పుడు మనసు చెప్పే ప్రతి తప్పుడు ఆలోచనలను బానిస కావడం వల్లే కదా మనం స్టూడెంట్స్ జీవితం నాశనం అవుతుంది.